హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. టాపిక్ ఏంటి అంటే కాన్సెంట్రేటిక్ సర్కిల్ మెథడ్. సో కాన్సెంట్రేటిక్ సర్కిల్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో మేజర్ యాక్సిస్ ఇస్ 110 mm అండ్ మైనర్ యాక్సిస్ ఇస్ 70 mm అంటుంది. అంటే పెద్ద సర్కిల్ అంటే 2 సర్కిల్. కాన్సెంట్రేటిక్ సర్కిల్ మెథడ్ అంటే ఏంటి మనకంటే ఒకటే పాయింట్ మీద మనకి డిఫరెంట్ ఇట్లా లైక్ ఒక సర్కిల్ పైన ఒక సర్కిల్ ఇట్లా ఉంటే దాన్ని మనం కాన్సెంట్రేటిక్ సర్కిల్ అని అంటాం. సో ఫస్ట్ ఏంటి 110 mm డయామీటర్ ఉండాలి. అంటే డయామీటర్ 110 mm ఉన్న సర్కిల్ అంటే రేడియస్ ఎంత తీసుకోవాలి, నేను 55 తీసుకోవాలి. సో ఫస్ట్ స్కేల్ తీసుకొని సో కంపాస్ తోటి ఫస్ట్ స్కేల్ తీసుకోండి, 55 mm రేడియస్ తీసుకోండి. ఫస్ట్ 55 mm రేడియస్ తీసుకొని ఒక పాయింట్ మంచిగా మార్క్ చేసుకోండి. చెప్తాను, ఒక పాయింట్ మంచిగా మార్క్ చేసుకున్నప్పుడు అక్కడ నుంచి 55 mm తోటి ఒక సర్కిల్ డ్రా చేయండి. 55 mm తోటి ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు 55 mm తోటి ఒక సర్కిల్ డ్రా చేసిన. నెక్స్ట్ ఏంటి 70 mm అంటే ఏంటి 35 mm తోటి ఇంకొక సర్కిల్ డ్రా చేయండి. సేమ్ పాయింట్ యూజ్ చేసుకొని. సో 0 to 35 రేడియస్ తీసుకొని సేమ్ పాయింట్ యూజ్ చేసుకొని ఏంటి 35 mm రేడియస్ తోటి ఇంకొక సర్కిల్ గీయండి. 35 mm రేడియస్ తోటి ఇంకొక సర్కిల్ గీయండి. సో సర్కిల్ అపాన్ సర్కిల్ ఇస్ కాన్సెంట్రేటిక్ సర్కిల్. సో కాన్సెంట్రేటిక్ సర్కిల్ అయిపోయిన తర్వాత ఈ చిన్న సర్కిల్ అంటే ఎంటైర్ సర్కిల్ ని మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కి వీలైతే అన్ని ఈక్వల్ పార్ట్స్ కి డివైడ్ చేయండి. సో మనం 12 ఈక్వల్ పార్ట్స్ కి డివైడ్ చేద్దాం. 12 ఈక్వల్ పార్ట్స్ ఎట్లా డివైడ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఏంటి అంటే 90 degrees లో ఈ పాయింట్. సో ఓవరాల్ గా పర్పెండిక్యులర్ అదంతా కాదు కానీ ఇది చూడండి, ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని ఆ పాయింట్ మీద మనం ఇక్కడ మిడ్ పాయింట్ ని చూస్ చేసుకోండి. ఫస్ట్ మిడ్ పాయింట్ ని చూస్ చేసుకోండి. లేకపోతే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, చెప్తా నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన ప్రొట్రాక్టర్ని పెట్టి సో 12 ఈక్వల్ పార్ట్స్ కదా, 12 ఈక్వల్ పార్ట్స్ అంటే సో 30, 60, 90 ఇక్కడ నుంచి కూడా 30, 60, 90 ఎవ్రీ 30 degrees కి పాయింట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కిందికి కూడా మళ్ళీ ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి చూడండి 30, 60, 90 30, 60, 90. సో ఇప్పుడు ఏంటి ఈ 90 degrees లైన్స్ ని కలపండి. 90 and 90 degree లైన్ కలపండి. ఒక సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 60, 60 లైన్ కలపాలి. ఇదొకటి క్లారిటీ అబ్జర్వ్ చేయండి. సో అట్లా ఎవ్రీ 30 degrees ఒక మార్క్ చేసుకొని అన్నిటిని ఇట్లా ఆపోజిట్ పాయింట్స్ ని ఇట్లా కలపండి. కలిపితే మనకి 12 వస్తాయి, 12 సెగ్మెంట్స్ వస్తాయి. సో నెంబరింగ్ ఇవ్వండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసినాయి. సో ఇది టాప్ ఆఫ్ ది పాయింట్, ఇది పాయింట్. ఇప్పుడు ఏం చేయాలంటే 1 లైన్, 7 లైన్, 4 లైన్, 10 లైన్ వదిలేసి సెకండ్ లైన్ దగ్గర చూడండి. ఇప్పుడు క్లారిటీగా చూడండి, చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్. చిన్న సర్కిల్ దగ్గర హారిజాంటల్ లైన్ గీయాలి, పెద్ద సర్కిల్ పాయింట్ నుంచి వర్టికల్ లైన్ గీయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు చిన్న సర్కిల్ దగ్గర ఇక్కడ పాయింట్ అయింది చూడండి. ఈ పాయింట్ దగ్గర స్కేల్ తీసుకొని లైన్ ఎట్లా హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. హారిజాంటల్ లైన్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వర్టికల్ లైన్, ఈ పాయింట్ నుంచి వర్టికల్ లైన్. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది నాకు. సేమ్ ఇప్పుడు ఇక్కడ 3 నుంచి చూడండి, 3 దగ్గర చిన్న సర్కిల్ దగ్గర పెట్టుకొని హారిజాంటల్ లైన్ ఇక్కడ పెద్ద సర్కిల్ దగ్గర 3 దగ్గర పెట్టుకొని వర్టికల్ లైన్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 దగ్గర వర్టికల్ కొట్టి ఇక్కడ మళ్ళీ పెద్ద సర్కిల్ దగ్గర 4 కొట్టినా ఇదే పాయింట్ అవుతుంది. సో ఇక్కడ 5 దగ్గర చిన్న సర్కిల్ దగ్గర హారిజాంటల్, పెద్ద సర్కిల్ నుంచి వర్టికల్. సో 6 దగ్గర కూడా హారిజాంటల్, పెద్ద సర్కిల్ నుంచి వర్టికల్. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇట్లా పాయింట్స్. సో ఇక్కడికి ఒకసారి చూడండి 1. సో అదే ప్రాసెస్ కింద కూడా రిపీట్ చేయండి. ఏంటి ఇక్కడ 2 దగ్గర హారిజాంటల్ లైన్ ఒకటి, 2 దగ్గర హారిజాంటల్ అండ్ ఇక్కడ నుంచి వర్టికల్. ఇక్కడ 12 దగ్గర ఇక్కడ ఇప్పుడు 11 దగ్గర నుంచి హారిజాంటల్, వర్టికల్. సో ఇక్కడ హారిజాంటల్, వర్టికల్. సో ఇక్కడ హారిజాంటల్, వర్టికల్. సో ఇది కూడా కనెక్ట్ చేసేయండి. సో వీటిని జాయిన్ చేస్తే మనకు ఎలిప్స్ వచ్చేస్తుంది.
సో ఈ సర్కిల్స్ లైన్స్ అనేవి అన్ని లైట్ గీసి ఎలిప్స్ ఒకటి డార్క్ గీయండి. నేను వీడియోలో కనిపించడానికి వాటిని కూడా డార్క్ గీస్తున్నాను. సో ఇది మన ఎలిప్స్. కాన్సన్ట్రేటిక్ సర్కిల్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలిప్స్ ని ఇలా డ్రా చేయాలి. థ్యాంక్ యూ.